హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోపాలకృష్ణ కురుపులు. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను పెట్టిన ఈ వీడియోలో గేట్ చూసారండి. గేట్ ఎంత అందంగా ఉందో మీరు చూసారా? ఏమండి, ఈ మెటీరియల్ అంతా కూడా నెంబర్ 1 మెటీరియల్ అండి. నేను ఏ మెటీరియల్ వాడినా నెంబర్ 1 మెటీరియల్ వాడతాను. తర్వాత అందంగా ఉండాలి, బలం ఉండాలి. ఎందుకంటే మనం ఇల్లు అనేది ఒక కళ. ఆ కళ అనేది జీవితంలో ఒకసారి నెరవేర్పు అనేది జరుగుతుంది. అలాంటిది మనం ఇల్లు కట్టుకునే ప్రతి రూపాయి కూడా మనం ఎంతో కష్టపడి ఎండనక కొండనక అండి ఎంతో కష్టపడి ప్రతి రూపాయి దాచుకొని మన కోసం మన పిల్లల కోసం ఒక ఇల్లు అనేది నిర్మించుకోవడం జరుగుద్ది. అది నిర్మించుకునేటప్పుడు ఇందులో 2 రకాల వ్యక్తులు ఉన్నారండి. ఒకటి, మనకి వస్తువుని ఉంది కదా, అది ఎలాంటిదైతే మనకెందుకు అనే కాన్సెప్ట్తో కొంతమంది ఉంటారు. అలా కాకుండా మనకి ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఒక రూపాయి ఎక్కువైనా కానీ మంచి మెటీరియల్ తోటి, అంటే కంపెనీ మెటీరియల్ తోటి బలంగా అందంగా ఉండాలి. ఇది మంచి వ్యక్తులు, మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు చేయాలి అన్న ఉద్దేశంతో మనం ఇల్లు అనేది నిర్మించుకునేటప్పుడు మంచి వ్యక్తులకి, మంచి బాగా చేసే వ్యక్తుల్ని వెతుక్కొని చేయించుకోవడం జరుగుద్దండి. అది నిజంగా నిజం తెలిసిన వాళ్ళు, మంచి తెలిసిన వాళ్ళు, చాలా జాగ్రత్త తెలిసిన వాళ్ళు, అందంగా ఉండాలి, బలంగా ఉండాలి, నెంబర్ 1 మెడల్తో చేయించుకోవాలనుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళే చేయించుకోగలుగుతారండి. మరి మిగతా వాళ్ళు ఏ రకంగా ఉన్నారు అంటే అది కూడా చెప్తానండి. అది ఎవరంటే డబ్బులు ఖర్చు అవ్వకూడదండి. డబ్బులు ఖర్చు అవ్వకుండా తెలివితేటలు, అతి తెలివితేటలు ఉపయోగించి తక్కువ రేటుగా అవ్వాలి. ఎవరు చేసినా కానీ ఎలాంటి వాడైనా పర్లేదు, వాడు పని వచ్చినోడు కావచ్చు, పనికి మాలోడైనా కావచ్చు. వాడికి కావాల్సింది ఏంటంటే అందం అవసరం లేదు, బలం అవసరం లేదు, కంపెనీ మెటీరియల్ అవసరం లేదు. వాడికి మరుగుంటే చాలు. అలాంటి కాన్సెప్ట్ తోటే ఈ కొంతమంది వాళ్ళ ఇల్లుని వాళ్ళే పాడు చేసుకునే వాళ్ళు అవుతుంటారు. ఏమండి, ఇది నిజమే కదా? నేను ఏమన్నా అబద్ధం ఆడుతున్నానా? ఈ రోజుల్లో మనుషులు కొంతమంది అబద్ధాలకి, మోసాలకి, చెడుకి అట్రాక్షన్ అయిపోయి అదే మంచిదని నమ్ముతున్నారు తప్పించి మంచి ఏదో, మంచివారు ఎవరో, ఏది మనకి ఇంపార్టెంటో, ఏది ఇంపార్టెంట్ కాదో, ఏది విలువైందో, ఏది విలువ కాదో అనేది తెలుసుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. నేనేమంటానంటే మన ఇంటికి ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా మనం కష్టపడే రూపాయి. ఒక రూపాయి ఎక్కువైనా కానీ ఎక్కువ కాలం ఉండే వస్తువు మనకు కావాలి. ఎక్కువ కాలంగా పనిచేసే మనకి మరుగు ఉండాలి. అంతేగాని ఏదో 10 రూపాయకి వస్తుంది, రూపాయికి వస్తుందన్న ఉద్దేశంతో ఎవరెవరి దగ్గరకు వెళ్ళి మధ్యవర్తులు కాంటాక్ట్ చేసి, బిల్డర్లను కాంటాక్ట్ చేసి, బ్రోకర్లను కాంటాక్ట్ చేసి డబ్బులన్నీ వాళ్ళకి వేస్ట్ చేసుకుని మీ పని పాడు చేసుకోవాలనుకుంటే ఎవ్వరు కూడా ఆపరండి అది సొసైటీలో మిమ్మల్ని. ఎందుకంటే మీ డబ్బులు పోతే మీరు ఎంచుకున్న మెటీరియల్లో మీ పని వేస్ట్ అవుతుంది. ఇది నేను నాలాంటి వాళ్ళు చెప్పేదని మీకు మంచి. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి. ఈ రోజున 2026 జూలై నెలలో, ఏమంటే ఈ జూలై నెల చూసుకుంటే ఇప్పుడున్న ఆగస్టు నెల, ఈ టైంలో చూసుకుంటే మెటీరియల్ కాస్ట్ ఎలా ఉన్నాయంటే కొనుక్కోలేనటువంటి, సామాన్యుడు కొనుక్కోలేనటువంటి భయంకరమైన ధరలు అయిపోయినాయి. అది కరెంటు బిల్తో సహా. ఏమంటే అంత భయంకరంగా ఉంది. అలాంటప్పుడు డబ్బులు ఎలాగా ఖర్చు అవుతున్నాయి కాదని అంటలేదు. గవర్నమెంట్ కొన్ని ఇబ్బందులు బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి ట్యాక్స్లు ఎక్స్ట్రా వేయడం జరుగుతుంది ప్రజల మీద. సో మరి ఇప్పుడైనా ఖర్చు అయ్యేదే కదా ఆ డబ్బులు. అప్పుడు కూడా తక్కువ రేట్లో ఉన్నప్పుడు కూడా మీ డబ్బులు వేస్ట్ చేసుకున్నదే కదా. కాబట్టి అదేదో అయ్యే రూపాయి ఎలాగ అవుతుంది, ఖర్చు అవ్వకుండా ఉండదు. ఏమంటే ఖర్చు అవ్వకుండా ఎవరో ఆపలేరు. ఇంటికి పెట్టే వస్తువు ఏదైనా సరే అలా ఖర్చు పెట్టమనే చెప్తుంది ఇల్లు. కానీ మనం ఇంపార్టెంట్ ఏదైతే అనుకున్నామో, మనకి ఏది మేలు అనుకున్నామో, ఏది ఎక్కువ కాలం మన్నుతో, ఎవరు బాగా చేస్తారో, ఎవరు నమ్మకమైన వ్యక్తో వాళ్ళని, ఏ మధ్యవర్తులు, ఏ మీడియేటరు, ఏ బ్రోకర్సు, ఎలాంటి బిల్డర్స్ లేకుండా ఒకరోజు మీ పని వేస్ట్ అయినా, ఒక గంట లేట్ అయినా, ఒక రోజు లేట్ అయినా మీరు
ఎవరైతే వర్క్ చేశారో వేరే దిక్కుల్లో అక్కడ ఎవరు వర్క్ అందంగా బలంగా మంచి మెటీరియల్ వేశారో అలాంటి వ్యక్తుల్ని మీకు మీరే ఎన్నుకుని మీరే అమౌంట్ మాట్లాడుకుని మీకు మాట్లాడడం చేత కాకపోతే తెలుసున్న వ్యక్తుల ద్వారా మాట్లాడించి ₹1 ఎక్కువైనా కానీ మీరు వర్క్ చేయించుకుంటే మీరు బాగుంటారో, మీరు ఇచ్చిన డబ్బులకి ఉపయోగం ఉంటుంది, మీరు చేయించుకునే పని కూడా ఎక్కువ కాలం మన్నుద్దండి. ఇదండి మేము చెప్పే మా కాన్సెప్ట్ అనేది. ఇంతకు మించి ఎవరు చెప్తారండి అది? ఏమండి? అలాగే ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఆఖరిగా చెప్తున్నది, దయచేసి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయొద్దు, ఆపేయద్దు. అదేంటంటే ఈ రోజున నేను నాలాంటి వ్యక్తులు సోషల్ మీడియాలో యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, తర్వాత వాట్సాప్ స్టేటస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఏదైనా సోషల్ మీడియా వేదికపై మాలాంటి వాళ్ళందరూ కలిపి మంచి కోసం చెప్తున్నప్పుడు వారికి సబ్స్క్రైబర్స్ పెరుగుతలేదండి. ఎందుకంటే వీడియో చూసి వదిలేడు, ఎందుకో తెలియదు. మరి మాలాంటి వాళ్ళందరూ కూడా సొసైటీకి ఉపయోగపడే వీడియోసే పెడుతుంటాం. ఏది చెప్పినా ఏ మాట పలికినా అది ఎవరికొరికి ఉపయోగపడే వీడియోసే చేస్తుంటాం. అలాంటిది ఈ రోజున నాలాంటి వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో మంచి వీడియోస్, ప్రజలకు ఉపయోగపడే మాటలు, జెన్యున్గా ఉండే ప్రతి ఒక్క వీడియోలు పెడుతుంటే సబ్స్క్రైబర్స్ అనేది తక్కువ, వ్యూవర్స్ అనేది తక్కువ, లైక్స్ తక్కువ, కామెంట్స్ తక్కువ, షేర్ చేయడం కూడా తక్కువ. అయితే ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఎవరికి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అంటే చెప్తున్నాను, నేను ఉన్న నిజాన్ని చెప్తున్నాను, మీ అందరికీ తెలుస్తుంది. ఈ సోషల్ మీడియా అనే వేదిక ఒకప్పుడు చాలా పవిత్రంగా ఉండేదండి. ఏది తెలియపరిచినా చాలా ఉపయోగకరంగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందంటే మరుగుదొడ్డి అయిపోయింది. 100కి 60-70% మరుగుదొడ్డి అయిపోయిందండి ఈ యూట్యూబ్ అనే సోషల్ మీడియా వేదిక. అదేంటో చెప్తున్నాను. ఈ రోజుల్లో ప్రతి ఇంటికి కూడా యూట్యూబ్ వీడియో చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే అసలు ఎందుకు చేయాలని కూడా చెప్తాను. యూట్యూబ్ అనేది ఒకటి ఇన్ఫర్మేషన్, అంటే ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ప్రాంతానికి కూడా ఒక వ్యక్తి చేసే మంచి వీడియోస్ ఇన్ఫర్మేషన్గా ఉండాలి తప్పించి ఏదో టైంపాస్కి ఏమంటే డబ్బు సంపాదించుకోవడానికి కాదండి. ఈ రోజున ఇలాంటి డబ్బు సంపాదించుకుని టైంపాస్కి చేసే ప్రజలు ఎక్కువైపోయారు. అదేంటంటే బాత్రూంలో బకెట్ పట్టుకెళ్ళాం, మా బాత్రూంలో మా బాబు గారు వచ్చేలా పోసుకున్నాడో, ముడ్డు ఎలా గడుపుకున్నాడో, ఏమంటే తలలో పేలు ఎలా ఏరుకున్నారో, ఏమంటే తర్వాత ప్రతిరోజు వాళ్ళ కొంపలో గిన్నెలు ఎలా తోమారు, వంటలు ఎలా చేశారు, పేడ ఎలా ఎత్తారు, పిడకలు ఎలా చేశారు, పెంట ఎలా ఎత్తారు, ఏమంటే ఏమి ఉపయోగపడవండి ఎవరికి ఉపయోగపడ. వాళ్ళకి ఎలా ఉన్నారంటే వేలల్లో లక్షల్లో ఉన్నారండి యూట్యూబర్స్, సబ్స్క్రైబర్స్. ఎంత దరిద్రం అండి అసలు. ఈ సొసైటీ ఎటు పోతుందండి, ఎలా పోతుందండి, ఎవరికి ఉపయోగపడుతుందండి? ముడ్డు కడుక్కునే వాడికి లైక్ కొడతాం, మొహం కడుక్కున్న వాడికి సబ్స్క్రైబ్ రావడం, పేడ ఎత్తుకునే వాళ్ళకి వ్యూవర్స్ అయిపోవడం, ఎవరికి ఉపయోగపడిన ఈ వీడియోలకి లైకులు కొట్టడం. ఏంటండి అది? నాకు తెలియక అడుగుతున్నాను. ఇంత దారుణం అండి. కనీసం మీకు అంటే ప్రజలకు ఉపయోగపడే వీడియోస్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ లైక్ చేసుకోండి. వాళ్ళ డబ్బుల కోసం వీడియోలు చేయటం లేదు, ప్రజలకి ఉపయోగపడే వీడియోలు చేయాలి, మంచి చేయాలి, మంచిగా ముందుకెళ్ళాలి. సోషల్ మీడియా అనే వేదికని ఒక పవిత్రమైన వేదికగా చూపించాలి. ఇలా మరుగుదొడ్లు కడుక్కోవడం, మరుగుదొడ్డు వ్యవస్థ కింద చేయడానికి కాదండి. ఒక పవిత్రమైన యూట్యూబ్ మీడియా అని చెప్పడానికే నేను నాలాంటి వాళ్ళు ప్రజలకు ఉపయోగకరమైన వీడియోస్ చేసేది. అంతేగాని ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబంలోనే ముడ్డు కడుక్కోవడం, బాత్రూంలో వచ్చి పోసుకోవడం, బాత్రూమ్కి ఎలా వెళ్ళాలి, బండి మీద స్కూటీ మీద ఎలాగ
ట్రావెలింగ్ చేయాలి, తలలో పూలు ఎలా పెట్టుకోవాలి, తలలో పేలు ఎలా ఏరుకోవాలి, ఇదేంటండి అది? ఇదే అండి ఉపయోగపడుతుంది. మీరు ఆలోచించండి. అది నేను చెప్పేదే కాదు, మీ అందరికీ తెలిసిన విషయం. ఎందుకు మనం వాటికి సబ్స్క్రైబర్ అవ్వాలి, ఎందుకు వాళ్ళకి వ్యూవర్స్ అవ్వాలి, ఎందుకు వాళ్ళకి లైక్ కొట్టాలి? వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతున్నారు? ఎవరికి ఉపయోగపడట్లేదు. వేస్ట్, అంత వ్యర్థం. నిజంగా ఒక 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 మరుగుదొడ్డి వ్యవస్థ అది. మరుగుదొడ్డి వ్యవస్థ అండి అది. ఇది గుర్తుంచుకోండి. సొసైటీకి ఉపయోగపడే, ప్రజలకు ఉపయోగపడే మంచి మాటలు కానీ, ప్రజలకు ఉపయోగపడే రీల్స్ కానీ, ప్రజలకు ఉపయోగపడే వీడియోస్ కానీ ఏదైతే ఉందో వాళ్ళకి సబ్స్క్రైబర్ అవ్వండి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషను, మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే మీరు కూడా యూట్యూబర్గా ఉండి మీరు కూడా ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు సబ్స్క్రైబర్ పెంచుకోండి. అంతేగాని ఎందుకు పనికిరాని డబ్బుల కోసం, ఎందుకు పనికిరాని వీడియోస్ పెట్టే చెత్తకి ఎందుకండి మనం ఆకర్షణీయం అవడం? వేస్టే కదా. ఇదండి నేను చెప్పేది. ఏమండి, ఇదే కాదు, ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తుంటాను. నా నా వర్కులు పెడతాను. ఏమండి, అందుకే మన ఛానల్ ఏమైనా నామకరణం చేసామంటే గోపాల్ కురుప్రోల్ A to Z వీడియోస్ అనేసి. ఏం వీడియోస్ అండి? A to Z వీడియోస్. అంటే ప్రతి కుటుంబంలో జరుగుతున్న అన్యాయం, ప్రతి చిన్నపిల్లలకి జరుగుతున్న అన్యాయం, మన తల్లిదండ్రులమైన పిల్లలకి మనం ఎలా పెంచుతున్నాం, ఎంత జాగ్రత్తగా వదిలేస్తున్నాం, పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ కూడా నేను ఎందుకు ప్రజలకు తెలియజేయడానికి నేను పెడుతున్నాను. అంటే అది ప్రతి ఒక్కరికి మనం మాట్లాడే ప్రతి వాయిస్, మన నోటి నుంచి వచ్చే స్వరం, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట అది ఒక AK-47 గన్ అయి ఉండాలి. అది ప్రజల హృదయాల్లోకి వెళ్ళాలి. ఆ ప్రజలకే ఆ గన్లో ఉన్న బుల్లెట్ ఒక మందుగా పనిచేయాలి, ఒక ఉపయోగకరంగా ఉండాలి. అది నా కాన్సెప్ట్, నాలాంటి వాళ్ళ కాన్సెప్ట్. మీకు అర్థమైంది అనుకుంటాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం అది. ఉంటానండి, బాయ్. మరొక వీడియోతో మీ ఇంటి మనిషినైనా ఈ గోపాల్ గారు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.